ఆత్మీయ జ్ఞానం అనుసరించి దాని అనుసారంగా ప్రవర్తించడం మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నాయన ఎవరిని సాధారణ సర్వపరచుకున్నట్లు మీ కృపా సహాయం అనుగ్రహించి మనశ్శాంతిని నెమ్మదిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అలాగే నాయన మరొకసారి కన్నా తండ్రి మీ కృపా సన్నిధిలో అందరూ బలపరిచి మీ జ్ఞానాన్ని వర్ధన చేయమని తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారులను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త చెప్పుకున్నాము అభినయంతో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి సహోదరులకు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలా అంటే వందనాలు చెప్పుకోవాలా, దేవునికి స్తోత్రం చెప్పే భక్తులమై ఉన్నాము అనేది మొదట గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు ఒక చిన్న గిఫ్ట్ నేర్చుకుందాము. మరి కొద్ది పాఠాన్ని మనం పరిశీలన చేద్దాము. ఏమనంటే రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దామండి. రక్షణ పొందాలి అనేటటువంటి విషయంలో మరి ఏమి చేయాలి, ఏమి చేస్తే మనం రక్షణ పొందుతాము, ఏమి చేస్తే ఈ రక్షణలో ఉంటాము అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మరి రక్షణ అనేటటువంటి విషయంలో ఆలోచిస్తే అందరూ బాగానే ఉన్నాం కదా, ఎవరికి ఏం కాలేదు, ఎవరు ఏ అపాయంలో లేరు, ఎవరు ఏ బాధల్లో లేరు. వారికి ఏంటి రక్షణ అని అంటే ఏదైనా ఆపదలో ఉన్నామని రక్షించాలి అని అంటారు. మరి శారీరకంగా చాలా బాగున్నాము, సంతోషంగా ఉన్నాము, అన్ని వస్తువులు సమకూర్చుకొని ఉన్నాము, మరి అన్ని సమకూర్చుకొని ఉన్నా మరి రక్షణ అనేటటువంటిది దేని కొరకు అంటే రక్షణ అనేటటువంటిది శరీరం కొరకు చెప్పబడినటువంటి మాట కాదు. ఎందుకంటే ఆత్మ పాపం అనేటటువంటి మరి భయంకరమైనటువంటి ఒక వ్యాధిలో పడి ఉన్నది. ఆత్మ ఒక భయంకరమైనటువంటి వ్యాధిలో పడి ఉన్నది. ఆ ఆత్మకు రక్షణ కావాలి కాబట్టి, ఆ ఆత్మను రక్షించుకోవాలి కాబట్టి, ఆ ఆత్మను రక్షించుకోవడానికి మనము ఆత్మ సంబంధమైనటువంటిది రక్షణ అనేటటువంటిది మనం గుర్తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ రక్షణ దేని కొరకు అని అంటే శరీరానికి కాదు కానీ ఆత్మకు రక్షణ అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే మరి 1 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనం పరిశీలిద్దామండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవం గలవారై ఉండవాలని ఇచ్చి ఉన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చి ఉన్నాడు అని అంటాడు. అంటే మరి రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవాన్ని, జ్ఞానమును కలిగి ఉండేటటువంటి వారిగా ఉండాలి. అంటే చాలా వరకు మరి ఈ అనుభవాన్ని, ఈ జ్ఞానాన్ని ఎక్కడ ఉంది, ఈ జ్ఞానం ఎక్కడ ఉంది అని అంటే లోకంలో ఎక్కడ వెతికినా ఈ జ్ఞానం లేదు. కానీ కేవలము అది యేసుక్రీస్తులో బైబిల్లో మాత్రమే ఉన్నది అని మనము గ్రహించేటటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మరి లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎంత నేర్చుకున్నా, లోక సంబంధమైనటువంటి విధానాన్ని మనం ఎంత పట్టుకున్నా కానీ అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు అని అంటే ఆ నిత్య రాజ్యానికి, ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటిది కాదు. ఎందుకనంటే మరి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటేనే మనము ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి వారు అవుతామని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి మరి సత్యము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మరి ఏంటి సత్యము అని అంటే చాలా మంది కొన్ని చెప్తూ ఉంటారు. మరి ఈ చెప్పేటటువంటివి సత్యము కాదు కానీ ఏంటి అని అంటే యేసుక్రీస్తే సత్యము, జీవము, మార్గమునై ఉన్నాడు. కాబట్టి మరి లోకంలో నేను ఏదో చూసినా, ఏదో చేసినా, నేను ఎక్కడో పోయినా, నేను ఎంతో పరిశీలన చేసినా అని చెప్పేటటువంటిది కాదు. కానీ క్రీస్తును గురించినటువంటి తెలుసుకోవడమే సత్యము అనేటటువంటిది గ్రహించాలి. క్రీస్తుని గురించి తెలియకుండా మనము ఏదో అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు కానీ ఇంకా వేరే ఏవో చూసినాము అని అంటే అది సత్యము కాదు. కాబట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలను తెలుసుకొని ఆయన
నుంచి ఈ మాటలను చెప్తూనే ఉన్నారు. మొదటి శతాబ్దం కాలం నుంచి అంటే అపొస్తలులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా యేసు వస్తాడు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొందరు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుందని అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మరి ఆయన వస్తాడు అనేటటువంటిది ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికి తెలియదు. కానీ చూద్దాంలే అనేటటువంటి విషయంలో మరి ఈ రక్షణ పొందకుండా, దేవుని విషయంలో జ్ఞానం పొందకుండా ఇంకా వాళ్ళ విలువైన కాలాన్ని ఏం చేస్తున్నారు అంటే వ్యర్థమైనటువంటి విధానంగా వ్యర్థపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే మరి వాళ్ళకు మరి ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అంటే తన వాగ్దానం గురించి ప్రభువు ఆలస్యం చేయవాడు కాదు. ఎందుకు ఆలస్యం చేయవాడు కాదు అని అంటే ఎవడునో నశింపవారు కానీ ఇచ్చేయక అందరూ మారు మనసు పొంది రక్షణకు అందరూ మారు మనసు పొందవాలి కానీ వారి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఏం కావాలని అంటే ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది అని అంటే అందరూ మారు మనసు పొందాలి అనేటటువంటిది. మరి అందరూ మారు మనసు పొంది మరి వాళ్ళు రక్షణలోనికి రావాలి అనేటటువంటి విషయాన్ని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ సత్యాన్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలో ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఆయన గురించి చెప్పినటువంటి ఈ వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానము అని అంటే మనుషులందరూ నిత్య జీవమును పొందాలి, మనుషులందరూ నిత్య జీవమును పొందుకొని ఆ దేవుని యొక్క మరి ఆ పరలోకంలో ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అయితే మనుషులందరూ రక్షణ పొందవలేము అనంటే ఎవరికి రక్షణ అని మనం ఆలోచిస్తూ ఉన్నాము అనంటే శరీరానిక ఆత్మ కానంటే ఇక్కడ మనిషి ఇద్దరు పురుషుల కలయికగా ఉన్నాడు. మనిషి ఇద్దరు పురుషుల కలయిక అంటే ఇద్దరు పురుషుల కలయిక. ఒకరు బాహ్య పురుషుడైతే మరొకరు ఆంతర్య పురుషుడు. అంటే ఒకరు బాహ్య పురుషుడైతే ఒకరు ఆంతర్య పురుషుడు. సెకండ్ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 ఏం చెప్తూ ఉన్నాడంటే కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవరు అని అంటే మేము అధైర్యపడము అని చెప్పుకుంటూ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మరి బాహ్య పురుషుడు అనంటే ఎవరు అనంటే నేను మనము అని చెప్పబడేటటువంటి ఈ ఆత్మ, ఈ శరీరమే బాహ్య పురుషుడు. అంటే నేను మనము అని చెప్పబడేటటువంటి ఈ శరీరము బాహ్య పురుషుడు అయితే మరి ఇక్కడ ఈ దేహాన్ని గురించి చెప్తున్నా, ఇది నా బాడీ, ఇది నా శరీరము, ఇది నాది అని చెప్పేటటువంటిది. అంటే నాది అని చెప్పేటటువంటిది ఎవరు అనంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ, ఆంతర్య పురుషుడు ఈ బాహ్య పురుషుడి గురించి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అనంటే ఇది నా శరీరము, ఇది నా బాడీ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. కాబట్టి ఈ ఇద్దరు ఒకరు బాహ్య పురుషుడైతే ఒకరు ఆంతర్య పురుషుడు అనేటటువంటి విషయం. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ బాహ్య పురుషుడికి ఏం కావాలి, ఆంతర్య పురుషుడికి ఏం కావాలి అనేటటువంటి విషయం మనం ఆలోచిస్తే బాహ్య పురుషుడికి కావాల్సింది ఏంటి అని అంటే సంరక్షణ కావాలి. ఏంటి అని అంటే కూడు, గుడ్డ, నీళ్లు, వస్త్రాలు, ఇవన్నీ ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ భవ్య పురుషుడికి అంటే ఈ దేహానికి, ఈ శరీరానికి అవసరమై ఉంటుంది. మరి ఆంతర్య పురుషుడికి ఏం కావాలి అని అంటే ఆంతర్య పురుషుడికి కావాల్సినటువంటిది మరి దేవుని వాక్యము, దేవుని మాటలు, లేదా రక్షణ అనేటటువంటి అంటే ఈ పాపము నుండి రక్షణ అనేటటువంటిది కావాలి అనేటటువంటిది మరి ఈ ఆంతర్య పురుషుడికి కావాల్సినటువంటిది. అయితే దేవుడు మరి ఆంతర్య పురుషుడి కొరకు అనంటే ఏమి సిద్ధపరచుడు, లేదా భావ్య పురుషుడి కొరకు ఏమి సిద్ధపరచుడు. భావ్య పురుషుడి కొరకు సిద్ధపరచబడినటువంటి ఏంటి అనంటే ఈ భూమిని దేవుడు ఇచ్చేసిండు మీకు. ఈ భూమి మీది అనేటటువంటి ఈ భూమి మీద ఏదైనా మీరు సమకూర్చుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, తినవచ్చు, మీ ఇష్టం అది. ఈ భూమిని, ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఈ
అనేటటువంటిది మనము గుర్తెరగాలి. అందుకనే మరి ఈ శరీరానికి కావాల్సినటువంటి ఏవేవి సిద్ధపరచుడు అంటే సమస్తం ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరచుడు. మరి ఈ శరీరము ఎక్కడి నుండి ఉత్పత్తి అయింది? ఈ శరీరం ఉత్పత్తి ఏంటి అని అంటే ఈ శరీరము భవ్య పురుషుడు ఉత్పత్తి జరగడానికి అంటే ఏదాని నుండి ఉత్పత్తి అయింది అంటే మట్టి నుండే ఉత్పత్తి అయింది. అంటే ఈ మట్టి నుండి ఉత్పత్తి అయింది కాబట్టి ఈ మట్టి నుండి ఉత్పత్తి అయినటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ భవ్య పురుషుడు ఏం తినాలా, ఏం కావాలి అనేటటువంటి ఆలోచన మనం ప్రశ్న వేసుకుంటే ఈ భవ్య పురుషునికి అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పురుషుడికి కావలసినటువంటి ఏంటి అని అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారాన్నే తిని జీవించగలుగుతాడు. కానీ ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారం లేకపోతే ఈ భవ్య పురుషుడు మరి జీవించలేడు. కాబట్టి మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారము కావాలి. మరి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవజ్ఞానం కలవారు ఉండవలను అని నిశ్చయించుచున్నాడు అని అంటే దేని గురించి చెప్పబడ్డది అని అంటే ఆత్మ గురించి చెప్పబడినటువంటి మాట. ఈ ఆత్మ గురించి చెప్పబడినటువంటి మాటను మనము ఆలోచిస్తే ఈరోజు దేవుడు అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు, మీకు విశ్వాసం అంటే చాలు అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు ప్రకృతి సంబంధమైనటువంటి బోధనే సమాజంలో చెప్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మరి ఎందుకు ఈ బోధ జరుగుతుంది అనంటే ఈ బోధ జరగడానికి గల కారణం ఏంటి అనంటే వారి మనోనేత్రములు తెరుచుకోలేకపోవడం ద్వారా ఈ బోధను బోధిస్తూ ఉన్నట్టుగా మనము గుర్తెరుగుతూ ఉన్నాం. ఎవరిని వ్యక్తిగతంగా కించపరచడానికి కాదు, కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాటలనే వివరిస్తూ ఉన్నాం. అంటే ఈ సర్వసత్యాన్ని గ్రహించాలనంటే ఏం కావాలి అనంటే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు కావాలి. ఈ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ మనోనేత్రాలే వెలిగింపబడకపోతే మనము దేవుని సంగతులను గ్రహించలేము. దేవుని సంగతులు, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క మర్మములను మనము తెలుసుకోలేము. కాబట్టి దేవుడు తన ఆత్మను మనలో ఉంచి దేవుని యొక్క సంగతులను పరిశీలించడానికి ఆయన తన ఆత్మను మనలో ఉంచడం ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దినదినము వాటిని పరిశీలించి తెలుసుకోవడం ద్వారా మనము ఆ నిత్య రాజ్యానికి లేదా ఆ పరలోకానికి వారసులుగా ఉంటూ ఉన్నాము అని మనం గుర్తెరుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఈ మట్టికి మరి మనల్ని అంటే వాస్తవానికి ఎందుకు ఈ మనోనేత్రాలు తెరవబడట్లేదు అని అంటే మరి మన సెకండ్ కొరింథీ 4:4 అక్కడ చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి పరిశీలిస్తే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములను ఎవరికి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేస్తుందంట. అంటే వీళ్ళు విశ్వాస సంబంధమైనటువంటి వాళ్ళు కాదు. విశ్వాస సంబంధమైనటువంటి వాళ్ళు కాకపోవటం ద్వారా వీళ్ళకి ఏం జరుగుతుందంటే అవిశ్వాసం అనేటటువంటిది వీరికి వస్తుంది. ఒకవేళ విశ్వాసమందు వాళ్ళు నిరీక్షణ నుంచి ఉంటే వాళ్ళు నిజంగా వారి మనోనేత్రములు తెరవబడుతూ ఉండే. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గుడ్డితనమును విడిచిపెట్టి ఈ మనోనేత్రాలు వెలిగింపబడాలంటే ఎక్కడికి రావాలి అనంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వారు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకొని వాళ్ళు బాప్తిసం తీసుకుంటేనే అంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. లేదా వారి మనోనేత్రాలు తెరవబడవు. ఎందుకనంటే వీడు వాడి గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ ప్రకృతిని చూపించేస్తూ ఉన్నాడు. ఇదంతా నీకే, ఇదంతా నీకే. అంటే వాస్తవానికి నీకు ఇచ్చుడు అనేటటువంటి విషయాన్నే ఏం జరుగుతుందని మర్చిపోతున్నారు. ఇదే నీకు ఇచ్చుడు అంటే నువ్వు దేవుని స్వరూపంలో కలిగినటువంటి వారు, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి వారు అనంటే మీరు దేవతలు అవుతారు అనంటే ఆ ఉన్న మహిమను మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే నిజమేమో అని ఈ ప్రకృతి విధానానికి మార్చబడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి అంటే
ఎవరికి అనంటే ఈ భవ్య పురుషునికి కావాల్సినటువంటి ఏంటి అనంటే మట్టి నుండి తీయబడ్డాడు కనుక ఈ మట్టికి సంబంధించినటువంటి అంటే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి తిని జీవించాలి. మరి ఆత్మ సంబంధమైనటువంటి అంటే ఆత్మకు కావాల్సినటువంటి విషయాలు కూడా మనము ఆలోచిస్తే ఆత్మకు కావాల్సినటువంటి విషయాలు మరి దేవుని వాక్యాన్ని విని దాని అనుసారంగా ప్రవర్తించినప్పుడే ఆత్మ కూడా మరి రక్షణ అనేటటువంటిది వస్తుంది అని మనము గుర్తెరుగుతున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఆంతర్య పురుషుడు ఎక్కడి నుండి వచ్చిండు, ఈ ఆంతర్య పురుషుడు భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉండేటటువంటి వాడు అనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఈ భూమి మీదకి రాకముందు ఈ ఆత్మ అనేటటువంటిది దేవునిలో ఉండేటటువంటిది, దేవునిలో దేవుడుగా ఉండేటటువంటిది. అంటే దేవుడు మనం ఉన్నప్పుడే మరి దేవుడు మనల్ని కోరుకున్నాడా, లేక మనం లేనప్పుడే దేవుడు ఆయన సంకల్పించినటువంటి సంకల్పాన్ని బట్టి మనల్ని కోరుకున్నాడా అని అంటే దేవుడు మరి దేవుడు మనము లేనప్పుడే మనము కావాలని కోరుకున్నాడు. ఎందుకు కావాలని కోరుకున్నాడు అంటే తనకు కుమారులు కావాలని, ఆ ఉండబోయే కుమారులు ఇలా ఉండాలనేటటువంటి ఉద్దేశము కలిగి ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి విషయం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4-6 వచనాలలో అక్కడ తెలియజేసేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. అంటే ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఏమని కోరుకుంటున్నాడంటే తనకు కుమారులు కావాలి, నాకు పిల్లలు కావాలి అనేటటువంటి సంకల్పాన్ని దేవుడు సంకల్పించి మరి ఎప్పుడు ఈ నిర్ణయాన్ని జరిగించాడు అనంటే భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఈ సంకల్పాన్ని సంకల్పించాడు. మరి భూమికి పునాదులు వేయబడక మునుపు నువ్వు నేను అనేటటువంటి ఈ ఆత్మలు మేము అనబడి చెప్పబడేటటువంటి ఈ ఆత్మలు ఎక్కడున్నాయి అనంటే దేవునిలో దేవుడుగా ఉన్నటువంటి అంటే దేవునిలో దేవుడుగా ఉన్నటువంటి ఆత్మ ఆ మట్టి శరీరంలోనికి అంటే ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశించడం అనేటటువంటిది జరిగింది. అంటే ఈ లోకంలో కొన్ని దినములు మనుగడ సాగించడానికి, ఈ లోకంలో కొన్ని దినములు జీవించడానికి, మరి ఈ లోకంలో ఉండడానికి ఈ మట్టి ఒక శరీరాన్ని అంటే ఈ మట్టి బొమ్మను సిద్ధపరిచి ఈ మట్టి బొమ్మలోనికి తానుగా ఉన్నటువంటి కొంత ఆత్మను దేవుడు వేరుపరచడం ద్వారా మనం ఏమైనామంటే దేవుని కుమారులము. అంటే మనము దేవుని కుమారులము అయినము. కుమారులము అని అంటే దేవుని వారసులము. అంటే ఒట్టిగానే కుమారులు అని అంటే మేము ఎక్కడ కుమారులం అండి, ఇంకా మేము కుమారులం కావాలంటే చాలా ఉంది, అంత సంపూర్ణతలోనికి మేము ఇంకా మార్చబడలేదు అని. అంటే నీకున్న మహిమను నువ్వు గ్రహించలేకపోవడం ద్వారానే ఇలాంటి ఆలోచనలు అనేటటువంటి రావడం అనేది జరుగుతుంది. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవునిలో దేవుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు దేవునిలో ఉన్నాడంటే ఈ భూమి మీదకి రాకముందు దేవునిలో ఉన్నాడు. కీర్తనలు 91 వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట. అయితే మరి చదవద్దండి, మనం అట్లా చేద్దాము. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఆత్మ మరి దేవుని యొక్క సన్నిధికి పోవాలి. అంటే ఎందుకు పోవాలి అనంటే ఈ ఆత్మ దేవుని దగ్గర ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏం కోరుకున్నాడంటే నా పిల్లలు అని. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారు, లేకుంటే మనుషులు నా పిల్లలు ఉన్నారు అనుకోండి, మన పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా అంటే తల్లిదండ్రులకు అలా సంతోషం ఉండదు. ఎందుకంటే వాడు ఎలా ఉన్నా ఏ విధానంగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కానీ తన ముందుంటే తల్లిదండ్రులు చూసి సంతోషపడుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన దగ్గర ఉండాలి. తన బిడ్డలు తను ఎలా ఉంటూ ఉన్నాడో తను కలిగినటువంటి మహిమ ఏదైతే కలిగి ఉన్నాడో ఆ మహిమను కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మన గురించి ఆలోచించుడు. ఆయన పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అనేటటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆ దేవుడు మరి మనకు ఏదైతే సిద్ధపరచుందో ఏదైతే మరి ఉన్నదో
ఏ నిత్యరాజ్యము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నదో దాని కొరకంట ఆ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు మన పితరులు కూడా వాళ్ళు దేని గురించి ఎదురు చూసారు అని అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం అంటే ఈ లోకంలో గురించి ఈ లోకంలో ఉన్నదాని గురించి ఆయన చెప్పట్లేదు కానీ మరి ఆ పునాదులు గల పట్టణం కొరకు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటిది అని అంటే వారికి ఈ లోకము మరి ఆంతర్య పురుషుడికి ఈ లోకము మరి ఏమై ఉన్నది అని అంటే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అంటే ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఇది కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత విడిచి వెళ్ళిపోయేటటువంటిది. అందుకనే ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి అంటే ఈ యొక్క భావ్య పురుషునికి ఇవ్వబడ్డటువంటిది ఏంటి అని అంటే మరి దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా ఇవ్వబడ్డాయి. అదృశ్యమైనవి అని అంటే అదృశ్యమైనవి ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళకి ఏమవసరము, భావ్య పురుషునికి ఏమవసరము, కనిపించేవి భావ్య పురుషునికి అవసరం ఉంటుందా అని అంటే అవసరం ఉన్నాయి. కొన్ని అవసరతలు మాత్రమే ఈ భావ్య పురుషునికి అవసరం ఉన్నాయి. ప్రతిదీ కనిపిస్తూ ఉంది కానీ మనము రోజు పీలుస్తున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో అది కనిపించట్లేదు. గాలి కనిపిస్తూ ఉందా అని అంటే కనిపించట్లేదు. కాబట్టి ఈ కొన్ని వాటిని దేవుడు మరి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా దేవుడు మరి ఈ యొక్క భావ్య పురుషునికి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారిని ఎట్లా ఏమని ఆశీర్వదించుడు అని అంటే ఆదికాండం 1:28 అక్కడ ఏమని చెప్తూ ఉన్నట్టే దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం ఎట్లనగా అని చెప్పి మీరు పాలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిర్మించుడి, దీన్ని లోపరుచుకోవాలా లోబడాలా, లోపరుచుకోమని చెప్తూ ఉంటే లోబడిపోతున్నారు. దీనికే ఈ భూమికే లోబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని అంతా నీకు ఇచ్చేసిండు, దీని గురించి ఆరాటపడవలసినటువంటి అవసరము లేదు అనేటటువంటి విషయాన్ని మనము మొదట గ్రహించవలసినటువంటి వారిగా ఉన్నాం. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తారనంటే ప్రతిదినం ఆలోచన, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆలోచన, ఎంత విస్తారమైనటువంటి సమృద్ధి కలిగినా కానీ మళ్ళీ ఏదో ఒక కొరత ఉన్నట్టుగా మనుషుడు ఆలోచించేటటువంటిది. అందుకనే ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడనంటే నేను, నా పిల్లలు, రేపు భవిష్యత్తు అనేటటువంటి దాని కొరకే ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచించేటటువంటి పరిస్థితి, ఏమి సమకూర్చుకుందుమో అనేటటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నది. మత్తయి సువార్త 6:25-26 అంటే మన తిండి కంటే మరి ప్రాణం గొప్పదా? తిండి కంటే ప్రాణం గొప్పది కదా. మరి ఈ దేహం ఈ యొక్క ఏం ధరించుకునేటటువంటి వస్త్రాల గురించి ఆలోచించేదానికంటే మరి దేహం గొప్పది కాదా అనంటే మరి తిండి కంటే ప్రాణం గొప్పది, ధరించుకునే వస్త్రాల కంటే దేహము గొప్పది. మరి వీటి గురించి మీరు ఆలోచిస్తే ఇవన్నీ మీకు ఇచ్చినాక మళ్ళీ ఇంకెందుకు ఆలోచన చేయడము అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడా అనంటే దేవునికి ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు. అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అంటే ఎందుకు అనంటే ప్రతి వాని మీద వాన కురిపిస్తూ ఉన్నాడు, ఎండ వస్తూ ఉంది, ప్రతి వానికి కావలసినటువంటి జరుగుతూ ఉన్నాయి. వాడు చిన్న పెద్ద లేకుంటే ఇలాంటి వాళ్ళు అనేటటువంటి విషయం దేవునికి లేదు. అందుకనే మత్తయి సువార్త 5:45 ఆ మాటను తెలియజేస్తున్నాడు. అంటే మరి దేవుడు చెడ్డవారి మీదనో మంచివారి మీదనో సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఏం చేస్తుందంటే మరి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారికి ఎవరికైనా సరే భూమి మీద ఈ భూ సంబంధమైన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి వారికి మరి అనుగ్రహించేటటువంటిది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనము ఏవి అంటే మనము అనేటటువంటి ఇది ఈ శరీరం గురించి ఈ ప్రకృతి సంబంధమైనటువంటిది అంటే భావ్య పురుషుని గురించి భావ్య పురుషునికి కావాల్సినటువంటి ఏంటి అని అంటే భావ్య పురుషునికి కావాల్సినవి సంరక్షణ కావాలా. అంటే సంరక్షణ అని అంటే మరి
మరి ఈ యొక్క శరీరానికి కావాల్సినటువంటి ఆహారం కానీ, ఇంకా వేరే గుడ్డలు కానీ, లేదా ఇంకా పాదరక్షలకు చెప్పులు, ఇంకా లేదా వర్షం వస్తే గొడుగు, ఇవన్నీ మామూలుగా యథావిధిగా ఇవి ఈ యొక్క దేహానికి కావాల్సినటువంటి సమకూర్చుతూ ఉంటారు. కానీ మరి మనము ఇంతదాకా అన్నది ఏమనంటే ఇద్దరు పురుషుల కలయిక అని అన్నాం కదా. ఇద్దరు పురుషుల కలయిక అంటే ఇంకో పురుషుడు ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడికి కావాల్సినటువంటిది ఏంటి అనంటే, ఆంతర్య పురుషుడికి అనంటే ఆత్మకు కావాల్సినటువంటిది ఏంటి అనంటే రక్షణ కావాలి. రక్షణ అనంటే ఏదానికి రక్షణ అనంటే ఈ యొక్క పాపం అనేటటువంటి పాపము చేయటం ద్వారా పాపమునకు లోనైపోయి పాపము అనేటటువంటి ఒక బందికట్లలో పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ పాపము నుంచి ఎవరు విడిపించాలి, ఎవరు విడిపించడానికి దేవుడు ఎవరిని సిద్ధపరిచిండు అనంటే, దేవుడు యేసుక్రీస్తును ఈ పాపం నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తును ముందుగానే, అంటే పునాదులు వేయబడక ముందే ఆయన సిద్ధపరిచినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క శరీరానికి కాదు కానీ ఆత్మకు కావాల్సినటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే రక్షణ కావాల్సినటువంటి అవసరము ఈ శరీరానికి ఆత్మకు ఉన్నది. ఎందుకు అనంటే పాపం అనేటటువంటి ఒక చెర నుంచి విడిపింపబడాలి. పాపం అనేటటువంటి చెర నుంచి విడిపింపబడేటటువంటి, ఎందుకు పాపం అనేటటువంటి చెరలో ఉంటున్నారు వీళ్ళు అనంటే వారు చేసేటటువంటి క్రియల వలన, వాళ్ళు చేసేటటువంటి పనుల వలన వాళ్ళు పాపం అనేటటువంటి చెరలోనికి నెట్టబడుతూ ఉన్నారు. అందుకనే ఏం చెప్తూ ఉన్నాడనంటే, మరి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అప్రయుక్తమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తాను తెలుసుకునేది అందు మీరు జ్ఞానము అధ్యాయము 19-20 వచనాలలో చూస్తే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తం చేత సర్ది చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకంలో ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను వాటన్నిటిని సమకూర్చుకోవాలని ఆయన ద్వారా అంటే తనతో సమాధానం పరచుకోవాలని ఆయన తండ్రికి అభిష్టమైంది అని చెప్తున్నాడు. అంటే ఎందుకు అనంటే ఎఫెసీ 1:2 వచనంలో మనం చూస్తే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచిన వారైనగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే ఏమైనాము అనంటే అపరాధములు చేయటం వలన, పాపములు చేయటం వలన ఏం జరుగుతుందనంటే సచిన వారిగా ఉంటున్నాము. సచిన వారిగా ఉన్నటువంటి మనలను ఆయన క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించారు. అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళంటే దేవునికి దూరమైనటువంటి వాళ్ళు, దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళు, దేవుని నుండి ఎడబాటు కలిగినటువంటి వాళ్ళు, దేవునితో సమాధాన స్థితి లేనటువంటి పరిస్థితుల్లో ముందు ఉన్నటువంటి వారికి, అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం, బాంధవ్యాలు అనేటటువంటి లేకపోవటం ద్వారా మనం ఏమైపోయినామంటే దేవునికి దూరం అయిపోయినాం. దేవునికి దూరం అయిపోవటం ద్వారా అందుకే ఏం చెప్తూ ఉన్నాడనంటే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సమస్తమును అని అంటుడు, భూలోకంలో ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను ఆయనతో సమాధాన పరచుకునవలెనని తండ్రి అయిన దేవునికి అభిష్టమైంది. అంటే ఇష్టమైంది. ఎవరితో అనంటే యేసుక్రీస్తు ద్వారా మనలను తండ్రి అయిన దేవునితో సమాధాన పరచుకోవడానికి, అంటే దూరమైనటువంటి మనలను మళ్ళీ తిరిగి సమీపస్తులుగా చేసుకోవడానికి దేవునికి ఇష్టమైంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు
ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చినటువంటి దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. మొదటి పేతురు 1:21లో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ద్వారా ఏం కావాలంటే విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యను అనేటటువంటి మాటను వెల్లడిపరుస్తున్నాడు. మొదటి యోహాను 4:9లో చూస్తే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములకు పంపెను. దీనిలో దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడను. ఎవరి ద్వారా అంటే మరి దేవునికి దూరమైనటువంటి వాళ్ళు, అంటే ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వాళ్ళు, పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారిని మరలా తిరిగి మరి యేసుక్రీస్తు ద్వారా జీవించడానికి మనలను సిద్ధపరిచినటువంటి ఆయన సంకల్పాన్ని సిద్ధపరిచాడు. అందుకనే ఆ సంకల్పం ప్రకారమే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిండు. ఈ లోకానికి పంపడం ద్వారా దీనిలో ప్రేమ ఉన్నది, దీని ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమేమో అనేటటువంటి మనము ఆత్మను రక్షించుకోవాలనంటే తన సొంత కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి మన ఆత్మను రక్షించుకోవాలనంటే తన సొంత కుమారుడు వచ్చి ఆయన శిల్వ యాగము చేయటం ద్వారా మనము రక్షణ పొందుతూ ఉన్నాము అనేటాడు. అందుకనే మరి మనము అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితి, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళని మనము మరి ఆయనతో కూడా తన కుమారుని మరణం ద్వారా అంటే ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునిలో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడము. అంటే మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఏమిటి అనంటే దేవుడి కుమారుడు అనంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణము ద్వారా తన కుమారుని మరణం ద్వారా మనం సమాధానం పరచబడాలని మరి దేవుడు అంటే యేసుక్రీస్తు జీవించుట చేత మరి మనం కూడా నిశ్చయముగా రక్షింపబడుతున్నాము అనేటటువంటి మాటలను తెలియపరుస్తున్నాడు. కాబట్టి కొన్ని మాటలు చూసి మనం ముగిద్దామండి. 2 కొరింథీ 5:18-19 చూస్తే సమస్తము దేవుని వలనైన ఆయన మనలను సమస్తము దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును అంటే క్రీస్తు నందు ఆయన తనతో సమాధాన పరచుకోవడానికి ఆ సమాధాన వాక్యాన్ని మనకు అంటే అప్పగించను అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుచుకున్నాడు. కాబట్టి మరి దేవుడంట కరుణా సంపన్నుడు. కాబట్టి తన కరుణా సంపన్నతలో నుంచి మనలను రక్షించినటువంటి విధానము తెలియజేస్తున్నాడు. అంటే మీరు అంటే చనిపోయినటువంటి వారు సచిన వారై ఉండగా సైతము ఆయన మన చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు బ్రతికించుట చేత కృప ద్వారా మీరు రక్షింపబడితిరి అని తెలియజేస్తున్నాడు. అంటే రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే రక్షణ పొందాలంటే చేయవలసినటువంటి పని ఏంటి అని మనము గుర్తెరిగితే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 16:16 చూస్తే నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే ఏమని నమ్మాలంటే నమ్మి బాప్టిజం పొందాలి. ఎవరికి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. నమ్మి బాప్టిజం పొందితే రక్షణ పొందేటటువంటి వారైతారు. ఇంకో వచనాన్ని చూద్దామంటే అపొస్తలుల కార్యము 16:30-31 ఇక్కడ ఒక జైలు అధికారి వారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు గురించి చెప్పబడుతున్నటువంటిది. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి 30 నుంచి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసము
విశ్వాసముంచుము విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీవును నీ ఇంటి వారును నీ ఇంటి వారును రక్షణ పొందురు అని చెప్పాను. ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అనేటటువంటి మాటను తెలియజేస్తున్నాడు. మరి యేసు ప్రభు అని ఎలా ఒప్పుకోవాలి అని అంటే మనం నోటితో ఒప్పుకోవాలి. రోమ 10:9 అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు అని చెప్తున్నాడు. అంటే మరి ఏం చేయాలా అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించాలి. విశ్వసించడమే కాకుండా మరి నీవు రక్షణ పొందేటటువంటి వారిగా ఉండాలి. అంటే టోటల్ గా ఏం కావాలి ఈ యొక్క ఆంతర్య పురుషుడికి అని అంటే రక్షణ కావాలి. రక్షణ ఎవరి ద్వారా ఉంది అంటే యేసుక్రీస్తులో ఉంది. రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడాలి. మనం రక్షింపబడాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తులో మనకు జీవాధిపతి అని అంటే యేసుక్రీస్తును దేవుడు జీవాధిపతిగా నియమించడం ద్వారా యేసుక్రీస్తును రక్షకుడని ప్రభువని ఒప్పుకొని ఆయన నామంలో యేసు నామంలో బాప్తిసం పొందడం ద్వారా మనం ఏమైతే ఉన్నామనంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, దేవుని వారసులమైతే ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మరి దేవుడు తన యొక్క సంకల్పాన్ని సంకల్పించి మీరందరూ అంటే మనం అందరం రక్షణ పొందవాలని ఆయన ఇచ్చేయించి ఉన్నాడు. అంటే ఆయన సంకల్పించినటువంటి సంకల్పం అంటే ఏంటి అని అంటే శరీరానికి కాదు రక్షణ అనేటటువంటిది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిదే రక్షణ అనేది. ఈ ఆత్మలను రక్షించుకోవాలి. ఈ శరీరంలో ఎప్పుడైనా ఏదైనా బాధ, కష్టము, రోగము, నొప్పి ప్రతిదీ వస్తూ ఉంటది. మరి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నిత్యము ఆ నరక కూపంలోనికి వెళ్ళకూడనట్లు ఏం జరగాలి అని అంటే నరకానికి వెళ్ళకూడనట్లు అంటే ఈ ఆత్మ అంతము లేనిది, ముగింపు లేనిది, మరి స్థిరకాలం ఉండేటటువంటిది. కాబట్టి ఈ ఆత్మకు కావాల్సినటువంటిది ఏంటి అంటే ఆ నరకంలోనికి వెళ్ళకుండా ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే మనము రక్షణ పొందాలి. కాబట్టి మరి ఈ రక్షణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియులారా మరి ఇంతవరకు మాట్లాడినటువంటి ప్రతి మాటలు మరి మేము ఏదో ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఉద్దేశించి కానీ చెప్పినటువంటి కావు. బైబిల్ ఏదైతే తెలియపరుస్తుందో దాన్ని మాత్రమే మేము ముందుకు తీసుకువచ్చినాము. కాబట్టి వాటిని మరి ఒకవేళ స్వార్థికంతో అంగీకరించి మరి ఆ మాటలకు లోబడి ఒకవేళ మీకు ఈ పరిచర్య లేదా ఈ యొక్క సహవాసములో పాల్పంపులు పొందాలి అనేటటువంటి ఉద్దేశం కానీ మీకుంటే మరి కేవలం మీరు చేయవలసిందల్లా ఒకటే ఏమనంటే దీని విషయంలో ప్రార్థించండి. మరి మేము చెప్పేటటువంటి వాటిని మరి ఇంకా అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే కొందరైనా అగ్నిలో నుండి రక్షించినట్లు కొందరినైనా రక్షించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరుండి మరి మా యొక్క సహోదరులు ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో నిడుముకుల గ్రామంలో వెంకట్రావు అనే సహోదరులు ఉంటారు. మరి వారితో కలిసి సహవాసంలో ఉండాలని మరి ఒకవేళ అలాంటి ఆశ ఉంటే వారితో కలిసి ఉండాలి. మరి ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన కార్యక్రమం జరుగుతుంటుంది ఎవరో. కాబట్టి మరి ఇలాంటి పరిచర్య కొరకు మీరందరూ మరి ప్రార్థించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో మీరు గట్టి ఫలింపజేయను కాక. ఆమేన్.